'ముఠా మేస్త్రి' సినిమాలో మార్కెట్‌లోంచి నువ్వలా స్లో మోషన్‌లో నడిచొస్తుంటే, మధ్యలో ఒక్కొక్క మతం నుండి ఒక్కొక్క మనిషొచ్చి నీతో కలుస్తుంటారు. ఆ సీన్‌లో నీ కళ్ళల్లో ఉన్న పొగరు, మాటల్లో ఉన్న తెగువ చూసి బహుశా క్లాస్ లీడర్ అంటే ఇలా ఉండాలేమో అనిపించింది నా 4వ క్లాస్ బుర్రకి. లుంగీని పైకెగ్గట్టి, ఒక రిబ్బన్‌ని మెడలో చుట్టి, "ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు, కట్టిలో సరుకేదో నింపుకెళ్ళు" అంటూ నువ్వు నగ్మాతో ఆడి పాడుతుంటే ఆడా మగ అన్న తేడా లేకుండా గోలగోల చేసి థియేటర్స్ టాప్ లేచిపోయే రేంజ్ లో కలెక్షన్ల భూకంపాన్ని పుట్టించి చెయ్యి చూసావా చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో. ఎంత రఫ్ గా ఉందో అన్నదేగా అప్పట్లో యూత్ యాంథమ్. బాక్స్ బద్దలైపోద్ది అని నువ్వు అనబట్టేగా బాక్స్ ఆఫీస్ బద్దలయ్యింది. స్మోక్ ఎఫెక్ట్ లో వైట్ అండ్ వైట్ వేసుకొని కిసుక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే, ఇలాంటి నక్కల బజారు కీడ్చే A1 గ్యాంగ్ మాదే అని నువ్వు కాళ్ళు చేతుల్ని వాయు వేగంతో తిప్పుతుంటే మా ఒంట్లో ఉన్న నరాలని జుయ్యం అనేవి. ఇటు గుద్దుతో గోడ బద్దలు కొట్టినప్పుడు మనస్ఫూర్తిగా మా చొక్కాలు కూడా చించుకోలేని మా చేతకాని తనాన్ని నీ హీరోయిజం డామినేట్ చేసేసి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అంటూ బ్యాక్గ్రౌండ్ లో మంత్రాలు వినిపిస్తుంటే నువ్వు అలా నదిలోంచి పైకి లేచి నడిచొస్తుంటే రోమాలు నిక్కబొడుచుకోవడం, మరోసారి మా గుండెల్లో మెగాస్టార్ నామాన్ని పచ్చబొడుచుకోవడం ఒకేసారి జరిగిపోయాయి. ఇక దాయి దాయి దామ్మ రేపిన రచ్చ గురించి అయితే మళ్ళీ ఇప్పుడు సపరేట్ గా మాట్లాడుకోవాలా బాసు. మాస్టర్ సినిమాలో ఆ టమాటాలు, గుడ్లు, ఉల్లిపాయలు విసురుతుంటే నువ్వు పట్టుకొని దేనికది విడదీసి పెట్టి ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతావు చూడు, అప్పుడు అనిపించింది హీరోయిజాన్ని చూపించడానికి ఒక భారీ ఫైటే అవసరం లేదు అని. ఇక హే జుజుమ్ హే జుజుమ్ అంటూ వినిపించే ఆ మ్యూజిక్ అయితే రచ్చో బ్యహ. క్యాలెండర్ లో ఉండే పండగలే కాకుండా మాకు ఇంకొన్ని పండగలు ఉండేవి, అవే చిరంజీవి సినిమా విడుదలయ్యే రోజులు. రేపు విడుదలవుతుంది అంటే ఇవాళ నుండే థియేటర్ల దగ్గర టికెట్ల కోసం కడిగాపులు కాయడాలు, తినడానికి లైన్ నుండి బయటకు వస్తే మళ్ళీ చోటు దొరుకుద్దో లేదో అన్న భయంతో లైన్ లోనే సమోసాలు, చెగోడీలు, రస్నా ప్యాకెట్లతో కాలక్షేపం చేయడాలు. బాసు లోపల డాన్స్ ఏ రేంజ్ లో కుమ్మేసుంటాడో, ఈసారైనా హీరోయిన్ బాస్ ని డాన్స్ లో మ్యాచ్ చేయగలిగిందో లేదో అని నవ్వుకోవడాలు. ఇలా లైన్ లో కాలక్షేపం చేసి టికెట్ల కోసం పోరాడి సాధించి లోపలికెళ్లి బాసును చూస్తుంటే బయటపడిన కష్టమంతా మర్చిపోతున్నప్పుడు వచ్చే ఆ మజా ఉంటది మాస్టారు. స్వతహాగా అనుభవించాలి తప్ప ఎవరైనా చెప్తే అర్థం చేసుకోలేం. తెలుగు ప్రజలు కొంతమంది హీరోలనే తమ సొంత మనుషుల్లో భావిస్తారు, దాదాపు కుటుంబ సభ్యుల్లో అనుకుంటుంటారు. అలా అనుకున్న వారిలో ఒక ఎన్టీఓడు, ఒక నాగేశ్వరరావు, తర్వాత నాకు తెలిసింది చిరంజీవి. హ్యాపీ బర్త్డే మై డియర్ మెగాస్టార్.